ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మన యొక్క మొత్తం సిలబస్లో 5 యూనిట్లు ఉన్నాయి. 3 యూనిట్లు వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఉన్నాయి. 2 యూనిట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉన్నాయి. ఈ 2 యూనిట్లలో 4వ చాప్టర్, 4వ యూనిట్, 4వ అధ్యాయం ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు. ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు అనే అంశం పైన క్వశ్చన్ ఉంటుంది, అభివృద్ధి. ఈ దీంట్లో మనకు 2 పార్ట్స్ వస్తాయండి. ఈ చాప్టర్లో ఎలా వస్తాయంటే, ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు, ఇది 4వ చాప్టర్ కింద 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ. పార్ట్ ఏ ఏపీ బడ్జెటరీ వనరులు. ఇది ఒక పార్ట్. పార్ట్ బి కింద పార్ట్ బి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. పార్ట్ సి కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఓకే, dear aspirants, in group 2 economy totally 5 units are there. 3 units related to the Indian economy, 3 units, whereas 2 units related to the Andhra Pradesh economy. So in it, the 4th topic is Andhra Pradesh budgetary resources and Andhra Pradesh economy. This can be divided as 3 parts: part A, part B, part C. Under part A, we have to be discussed Andhra Pradesh budgetary resources, not budgetary, budgetary resources. Under part B, Andhra Pradesh economy. Andhra Pradesh economy consists of GSDP, GSVA, NSDP, PCA. How to calculate it? How GSDP trends are there in Andhra Pradesh? All are discussed under this part B. Part C, external aided projects. External aided projects. As on today, Andhra Pradesh government borrowed money from the acceptance of the state government, with the acceptance of the state government, from external financial institutions like World Bank, Asian Development Bank, Japan International Cooperative Agencies, Kenbank, and so on. Okay, all these are discussed in this 4th chapter. 4వ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు అని ఉంటుంది. అక్కడ ఏంటంటే, డియర్ ఆస్పిరెంట్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎకానమీ చదువుకునేటప్పుడు సిలబస్ పరిధి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిలబస్ పరిధి ఆధారంగా ఏ అంశాలు వస్తున్నాయి, ఏమిటి అనేటువంటి విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీకు
కరెక్ట్ గా 100 రోజుల వరకు టైం ఉన్నది. ఈ 100 రోజుల్లో మీరు పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కానీ చదివేటప్పుడు తప్పనిసరిగా మీరు ఆ సిలబస్ పరిధిని గురించి మీరు చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఆ సిలబస్ పరిధి ఏమిటి అనేది తెలుసుకోవాలి. మరి మొత్తం ఎకానమీలో గ్రూప్ 2 ఎకానమీలో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లో 3 చాప్టర్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, 2 చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. 4వ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులకు సంబంధించి ఉంటుంది. 5వ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, సేవారంగం, ఈ 3 కలిసి 5వ చాప్టర్ గా ఉంటుంది. మనం ఈ 2 చాప్టర్ని మనం డిస్కషన్ చేస్తాం డీటెయిల్డ్ గా. 4వ చాప్టర్ని 5వ చాప్టర్ని డిస్కషన్ చేద్దాం. 4వ చాప్టర్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలా. 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే, ఒకటి పార్ట్ ఏ కింద ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు వస్తాయి, పార్ట్ బి కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వస్తుంది, పార్ట్ సి కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. పార్ట్ ఏ కింద ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు ఏ ఏ పార్ట్స్ వస్తాయంటే, ఇక్కడ మీరు ఈ అంశాలు నేను రాస్తాను చూడండి, వీటిని చూసుకోండి. మీరు వీటిని చూడండి. దెన్ ఏపీ గవర్నమెంట్ ఇన్కమ్ సోర్సెస్, ఆదాయ వనరులు, ఇన్కమ్ సోర్సెస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి? ఆదాయ వనరులు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్కమ్ సోర్సెస్. ఈ ఇన్కమ్ సోర్సెస్ ని 2 విధాలుగా డివైడ్ చేస్తారు. దెన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్, రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులు, స్టేట్ గవర్నమెంట్ ఓన్ రిసోర్సెస్, రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులు. దెన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి బదలాయింపబడే వనరులు. సి కింద ఏం డిస్కషన్ చేస్తామంటే, దెన్ పబ్లిక్ డెట్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ స్టేట్ ఓన్ రిసోర్సెస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత వనరులు. సొంత వనరులు 2 విధాలుగా ఉంటాయండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రిసోర్సెస్ ఉంటాయి, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్. మరి ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక రకాలు ఉంటాయి, కానీ నేను 2 రకాలుగా చెప్తాను. లెసన్ లో మనం డీటెయిల్డ్ గా 4 టైమ్స్ తీసుకుందాం. ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ద్వారా, ఆర్థిక సంఘం ద్వారా బదలాయింపబడే వనరులు ఉంటాయి. దెన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తూ ఉంటాయి రాష్ట్రానికి. ఇవి ఏమిటి అనేటువంటి అంశాలు. మరి ఆ తర్వాత రుణాలు, ఇవి. సో ఈ విధంగా ఫండ్స్ ని సమీకరించుకుంటుంది. సో డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఇక్కడ ఈ చాప్టర్ మీరు చదువుకోవాలంటే ఈ సిలబస్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ అంశాన్ని మీరు పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల యొక్క ఆదాయ వనరులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ అందరూ కూడా ఒకేసారి బడ్జెట్ ని దగ్గర పెట్టుకొని రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు ఇదని చదువుకుంటున్నారు. దీనివల్ల అర్థం కాదండి. మొదట మనం ఏం చదువుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమైన ఆదాయాన్ని ఏ విధంగా సమీకరించుకుంటా ఉంది, హౌ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొబిలైజ్ రిసోర్సెస్ టు మీట్ రెవెన్యూ అకౌంట్ ట్రాన్సాక్షన్స్
అంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అదనేది తెలిస్తేనే నీకు బడ్జెట్ అర్థమవుతుంది. ఆ విధంగా కాకుండా ఎన్ని యూట్యూబ్లు, ఎల్ట్యూబ్లు, ఎన్ట్యూబ్లు ఏం చదివినా అర్థం కాదు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఏంట్రా ఈ ఎకానమీ అనిపిస్తుంది. ఒక్కొక్కరు 40 పేజీలు 50 పేజీలు దగ్గర పెట్టుకొని చదువుతున్నారు. ఏ ప్రయోజనం లేదు. జస్ట్ మొత్తం చాప్టర్ అంతా కూడా ఒక 10, 20, 15 పేజీల్లో వస్తుందండి. దెన్ ఇక్కడ చదవాల్సినటువంటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన ఆదాయ వనరులు ఎలా వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఓన్ రిసోర్సెస్. దెన్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వనరులను సమీకరించుకునే అధికారం ఉంది. వాటిని రాష్ట్ర సొంత పన్ను రాబడులు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రిసోర్సెస్ అంటాం. రాష్ట్ర సొంత పన్నేతర రాబడులు, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్. ఇవి ఎలా ఉన్నాయి ఇటీవల కాలంలో? అట్ ద డాన్ ఆఫ్ ద స్టేట్ ఫార్మేషన్ 2014-15 నాడు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది. అదేవిధంగా దెన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదిలీ జరుగుతాయి. అవి ఏమిటి? ఆర్థిక సంఘపు సిఫార్సుల ద్వారా జరుగుతాయి. రాష్ట్రాలకు వాటా కలిగిన పన్ను రాబడిలో దెన్ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. మరి ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఇస్తుంది. మరి అటు తర్వాత ఆర్థిక మంత్రిత్వపు శాఖ నుంచి డబ్బులు వస్తాయి. పబ్లిక్ డెట్ రుణాల ద్వారా సమీకరించుకుంటుంది. ఈ విధంగా సమీకరించుకున్న తరువాత నెక్స్ట్ అంశం చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయము అని ఉంటుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయం ఏమిటి? వ్యయ వర్గీకరణ. రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి? రెవెన్యూ వ్యయము, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. అభివృద్ధి వ్యయము, అభివృద్ధి వ్యయము, అభివృద్ధి ఏతర వ్యయము. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఇవి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయము. మరి వ్యయ ధోరణులు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ మూలధన వ్యయము, మూలధన వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమిటి? మరి ఇటీవల కాలంలో వ్యయ ధోరణులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ వ్యయ ధోరణులు ఎలా ఉన్నాయి? సో వ్యయ దెన్ ఎక్స్పెండిచర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో డిస్కషన్ చేయాలి. తరువాత నెక్స్ట్ అంశం ఏపీ బడ్జెట్, ఏపీ బడ్జెట్ నిర్మాణము, ఏపీ బడ్జెట్ నిర్మాణము అనేది చదువుకోవాలి. ఎలా హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ బడ్జెట్ నిర్మాణం. నెక్స్ట్ 2024-25 బడ్జెట్. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, చూడండి మొత్తం ఇది మీకున్నటువంటి సిలబస్. మరి ఇక్కడ గమనించండి, ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు. ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరుల కింద ఫస్ట్ నువ్వు ఏం చదువుకుంటావు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయ వనరులు చదువుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయ వనరులు, స్టేట్ ఓన్ రిసోర్సెస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత రాబడులు. ఈ సొంత రాబడుల్లో సొంత పన్ను రాబడులు, సొంత పన్నేతర రాబడులు, కేంద్రము నుంచి బదలాయింపబడే వనరులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రుణాలు ఏమిటి? అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయం, రెవెన్యూ వ్యయం ఏమిటి? మూలధన వ్యయం ఏంటి? రెవెన్యూ వ్యయం, అభివృద్ధి వ్యయం, అభివృద్ధియేతర వ్యయం, మూలధన వ్యయం. దెన్ తర్వాత ఇటీవల కాలంలో రాష్ట్రంలో వ్యయ ధోరణులు ఎలా ఉన్నాయి? మరి అటు తర్వాత ఏపీ బడ్జెట్ నిర్మాణం ఎలా ఉంది?
2024-25 బడ్జెట్ ఏమిటి, అటు తరువాత ఆఫ్ బడ్జెట్ ఫైనాన్స్ ఏమిటి, బడ్జెట్ వెలుపల రుణాలు ఏమిటి, మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా పార్ట్ ఏ కింద మనము డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ one person means MT Santosh Kumar posed a question. Sir, Group 2 examination going to be held February 23rd. Okay? The state government is going to be presented 2025-26 budget in the month of February. So, is it important or not? Santosh Kumar, you need not worry about it 2025-26 budget. Why? Because the examinations may be held in the month of February 23rd. But prior to 1 month, your paper will be settled. Okay? The budget, the 2025-26 budget may be introduced, may be presented in the parliament 2nd or 3rd week of the February. అందువల్ల అలాంటప్పుడు నీకు 23లో పరీక్ష ఉంది, ఫిబ్రవరి 23 నాడు పరీక్ష ఉంది. మరి ఫిబ్రవరి 10వ తారీఖు కావచ్చు, 14 కావచ్చు, ఫిబ్రవరి నెలాఖరి లోపల బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదమ్మా. ఆ బడ్జెట్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టవచ్చు అంటే ఫిబ్రవరి 10 ప్రవేశపెట్టవచ్చు, 16 ప్రవేశపెట్టవచ్చు, 18 ప్రవేశపెట్టవచ్చు, లేక ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి 2025-26 బడ్జెట్ గురించి యూ నీడ్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్, థింక్ అబౌట్ ది 2024-25 బడ్జెట్. ఓకేనా? డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. అది జనవరిలో రాదు, ఫిబ్రవరిలో చూద్దాం. ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్, 3rd వీక్, 2nd వీక్లో దెన్ పేపర్ సెట్ చేసి అంత లోపల రాదు, వెరీ లిమిటెడ్ టైం ఉంటుంది. దట్స్ వై డియర్ ఆస్పిరెంట్స్, డోంట్ వరీ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ డౌట్స్, సే గుడ్ బై ఆల్ దీస్ టైప్ ఆఫ్. సో యూ పోజ్డ్ ఏ వెరీ రైట్ క్వశ్చన్. సో సాధారణంగా అభ్యర్థులకు ఇలాంటి డౌట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఓకే, నో డౌట్ అట్ ఆల్. ఈ డౌట్లలో భాగంగా మీకు తప్పనిసరిగా ఈ డౌట్ అనేది వస్తుంది. నేను మీ స్థానంలో ఉన్న కూడా వస్తుంది. ఒకవేళ 2025-26 బడ్జెట్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది కదా, ఫిబ్రవరి 23 నాడు పరీక్ష ఉంటుంది. దీన్ని ఎలా మనం క్లారిఫై చేసుకోవాలా, ఇది ఇంపార్టెంటా కాదనేది మనకు వేరు పురుగు ఎలా తొలుస్తూ ఉంటుందో వేరుని మన మనసును కూడా అలా తొలుస్తుందమ్మా. దీని గురించి పక్కన పెట్టేసేయండి. ఓకేనా? రైట్. సో ఇంకొక అమ్మాయి, దేవి అనే అమ్మాయి ఒక క్వశ్చన్ పోస్ట్ చేసింది. ఏపీ ఎకానమీ పీడిఎఫ్. ఎస్ అమ్మా, డెఫినెట్లీ ఐ విల్ ఫార్వర్డ్ టు ఏపీ ఎకానమీ 4th chapter, 5th chapter, material with PDF form. Material with PDF form. So before you see here, right, like this. Okay, right. This is the information. Okay, right. You see, state government own resources. Okay, 2020, 21, 21, 22, 23, 22, 23, 23, 24, 24, 25. ఈ విధంగా మీకు దెన్ లేటెస్ట్ మరి 24, 25 గణాంకాలు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూడండి, 24, 25 నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. దీంట్లో వస్తు సేవలపై పన్ను ఏమిటి, అమ్మకం పన్ను ఏమిటి, ఎక్సైజ్ సుంకం ఏమిటి, మోటారు వాహనాలపై పన్ను ఏంటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పైన ఎంత వస్తూ ఉంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఈ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను నేను. కొంత మెటీరియల్ని
ఫార్వర్డ్ చేసేస్తాను మీకు. నేను మొత్తం అప్డేట్ చేస్తాను. మరి ఆ తర్వాత చూడండి ఇంకోటి, మరి స్టేట్ గవర్నమెంట్ చూడండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడులు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడులు ఏమిటి అనేటువంటి అంశాలు ఇవి. 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఎంత వస్తుంది ఏమిటి. దెన్ ఆ తర్వాత ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపు ఎలా ఉంది. మరి ఇటీవల సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది, 2020-21లో ఎంత వచ్చింది, 21-22లో ఏమిటి, 22-23, 23-24, 24-25 ఈ విధంగా మొత్తం డేటా అంతా కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, యువర్ డౌట్స్ విల్ బి క్లారిటీ. ఓకే, పాలసీస్ కూడా ప్రొవైడ్ తేజ బ్లిమ్. దెన్ పాలసీస్ కి ప్రొవైడ్ చేయండి సార్. పాలసీస్, ఎస్, ఆ పాలసీస్ అనేటివి మీకు ఇక్కడ నేను ఇండస్ట్రియల్ పాలసీస్, అగ్రికల్చరల్ పాలసీస్, దెన్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి టూరిజం పాలసీస్. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ మార్కెట్లో నేను కూడా చూశాను, ఒక్కొక్కరు 150-200 పేజీల్లో పాలసీస్ వచ్చినాయండి. అది గవర్నమెంట్ కోసం ఉంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6 పాలసీస్ ఏవైతే పెట్టిందో ఆ పాలసీస్ని జస్ట్ ఒక్కొక్క పాలసీ 2 పేజీలు వస్తుందండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ విధంగా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మనకి ఏది అవసరమో దాన్ని తీసుకొని డెఫినెట్లీ ఐ విల్ ఫార్వర్డ్ టు ది పాలసీస్ ఆల్సో. ఓకే, రైట్. వైట్ పేపర్స్, మీరు వైట్ పేపర్స్ గురించి చాలా మంది డిస్కషన్ చేస్తున్నారండి. ఆ వైట్ పేపర్స్ అన్ని కూడా బడ్జెట్ లో భాగంగా ఉంటాయి. ఆ వైట్ పేపర్ అంటే ఏమిటంటే ప్రభుత్వం యొక్క వాస్తవ ముఖ చిత్రము. మీకు యూట్యూబ్లో బాగా భ్రష్టు లేపారు. ఆ వైట్ పేపర్స్ లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనే అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి, అప్పులకు సంబంధించి వైట్ పేపర్స్. ఆ వైట్ పేపర్స్ గురించి మీరేం పెద్దగా బెంగ పెట్టుకోవద్దండి. మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ చదువుకోండి. ఆ వైట్ పేపర్స్ అనేటివి పెద్దగా మనకు ఉపయోగపడవు. అది ప్రభుత్వం ఏమిటంటే 2019-2024 మధ్య కాలంలో ఆ ప్రభుత్వంలో విధ్వంసం ఎలా ఉంది, మరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఎలా విధ్వంసమైంది, రాజధాని ఎలా విధ్వంసమైంది, అప్పులు ఎలా తెచ్చినారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. ఆ అంశాలన్నీ కూడా మనకు బడ్జెటరీ వనరుల్లో భాగంగా వస్తూ ఉన్నాయండి. ఆ వైట్ పేపర్స్ లో ఏ అంశాలు, ఏ విలువలైతే వాళ్ళు ఇచ్చారో వాటికి మనకు బడ్జెట్లలో భాగంగా వస్తున్నాయండి. ఓకే, రైట్, అదొకటి. నెక్స్ట్, క్లాసెస్ బైలింగ్వల్ లో ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్లాసెస్ ఇన్ బైలింగ్వల్ అండి. రైట్ సార్, వైట్ పేపర్స్ ఇంపార్టెంట్ ఉంటుందా? జస్ట్ ఏ లిటిల్ బిట్ ఇంపార్టెన్స్ అండి, ఓన్లీ 1%. మన సిలబస్ ఏదో దానికి అనుగుణంగానే ఉంటుంది, ఆ సిలబస్ దాటి ఉండదు. అందువల్లనే నేను ఏమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ ని తెలుసుకోండి. అందువల్లే చూడండి, ఈ సిలబస్ కోసమే నేను మొదట ఇది రాసినటువంటిది. ఈ సిలబస్ గురించి తెలియాలి అనే ఉద్దేశంతోనే మీకు ఇది రాశాను. మీకు చూడండి, సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ సిలబస్ ఏమిటి? ఈ సిలబస్ ఆధారంగా మీరు గమనించండి. చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ వనరులు 4th చాప్టర్. ఈ 4th చాప్టర్ ని దెన్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? 4th చాప్టర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? 3 parts. Part A, Part B, Part C. Under Part A we discussed about budgetary, Andhra Pradesh budgetary resources. Under Part B we are going to be discussing Andhra Pradesh economy system. Part C, external aided projects. So here sometime indirectly white papers discussed in AP budget, budgetary resources. But whereas in white papers are not important in here, white papers are not in external aided project. మరి వైట్ పేపర్స్ కి సంబంధించి ఇక్కడ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి వైట్ పేపర్స్ అనేటివి అవసరం లేదు. సో దట్స్ వై వాట్ ఐ అడ్వైజ్ టు యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా. అందువల్లనే మీకు క్లియర్ కట్ అవగాహన కల్పించడానికి నేను ఈ చాప్టర్ విశ్లేషణ, సిలబస్ విశ్లేషణ తీసుకున్నాను. వాటిలో భాగంగా చూడండి, పార్ట్ ఏ.
పార్ట్ ఏ కింద 4th చాప్టర్లో పార్ట్ ఏ కింద బడ్జెటరీ వనరులు ఉన్నాయి. పార్ట్ బి కింద ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఉంది. పార్ట్ సి కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి బడ్జెటరీ వనరులలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి 2019-2024 మధ్య కాలంలో విధ్వంస పాలన అని వాళ్ళు అంటున్నారు. ఆ విధ్వంస పాలన వల్ల అప్పులు ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకి ఎకనామిక్ సర్వేలో నేను మీకు మెన్షన్ చేస్తాను. ఇంకా అక్కడ మాత్రమే అప్పులు ఎంత ఉన్నాయి, బడ్జెట్ వెలుపల అప్పు ఎలా తెచ్చారు అనేటువంటి అంశాల చర్చ వస్తుంది. ఇక్కడ మాత్రమే బడ్జెట్ది మీకు చర్చ వస్తుంది. ఆ బడ్జెట్లో భాగంగా వైట్ పేపర్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పైన వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో నేను పొందుపరుస్తాను. సో అక్కడ చర్చ అనేదే రాదు. మరి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయ వనరులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవసరమైన ఆదాయాన్ని ఎలా సమీకరించుకుంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి మొదట మనము డిస్కషన్ చేసుకోవాలా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఖాతా లావాదేవీలకు, మూలధన ఖాతా లావాదేవీలకు అవసరమైనటువంటి నిధులు ఎలా సమీకరించుకుంటుంది? హౌ ఎ స్టేట్ గవర్నమెంట్ mobilized resources to meet revenue account transactions and capital account transactions అనే అంశం ఇక్కడ ఉన్నదండి. సో ఈ రెవెన్యూ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా చూడండి, స్టేట్ ఓన్ రిసోర్సెస్. రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వము సొంతంగా వనరులు సమీకరించుకుంటుంది. దీన్ని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రిసోర్సెస్, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ కింద తీసుకుంటాం. ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపు అనేది ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఫండ్స్ ఎలా షేర్ అవుతాయి, ఏమిటి, ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఎలా నిధులు వస్తాయి. మరి అదేవిధంగా ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలకు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలకు, కేంద్ర ప్రణాళికలు అమలుపరచడానికి, జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలను భాగస్వామ్యం చేశారు. వాటికి ఎలా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తాయి అనేటువంటి అంశాలు ఇక్కడ తీసుకొని వస్తాం. మరి అవసరమైనటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వము రుణాల ద్వారా సమీకరించుకుంటుంది. ఈ రుణాల ద్వారా సమీకరించుకునే దాన్ని ఏమంటామంటే పబ్లిక్ డెట్ అని అంటాం. ఈ ప్రభుత్వ రుణాల ద్వారా ఎలా సమీకరించుకుంటుంది? ఈ ప్రభుత్వ రుణాలు మళ్ళీ 2 రకాలు వస్తాయండి. ఏమిటా 2 రకాలు అంటే, ఒకటి బడ్జెట్ రుణాలు, బడ్జెట్ వెలుపలి రుణాలు. బడ్జెట్ రుణాలు, బడ్జెట్ వెలుపలి రుణాలు. ఆఫ్ బడ్జెట్ లోన్స్, బడ్జెట్ లోన్స్, ఇవి ఏమిటి అనేది చెప్తాం. మరి అటు తరువాత వివిధ ఆధారాల ద్వారా సమీకరించుకున్న నిధులను ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుంది? ఆ ఖర్చును ఏమంటారు? రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయంలో డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ హెడ్స్ ఏమిటి, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ హెడ్స్ ఏమిటి, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, టోటల్ వ్యయ ధోరణులు ఎలా ఉన్నాయి, మరి 2000 బడ్జెట్ నిర్మాణం ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ నిర్మాణం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ బడ్జెట్ నిర్మాణాన్ని తెలుసుకున్న తర్వాత 2024-25 నేను పయావుల కేశవ్ గారు సబ్మిట్ చేసినటువంటి బడ్జెట్ ని గురించి మాట్లాడతాం. ఇది పార్ట్ ఏ కింద వస్తుంది. పార్ట్ ఏ కింద వస్తుంది. ఓకే, సో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో కామన్ టాపిక్స్. ఇండియన్ ఎకానమీ చదువుకుంటే ఏపీ ఎకానమీ ఉంటుందమ్మా, ఏపీ ఎకానమీ చదువుకుంటే ఇండియన్ ఎకానమీ బేసిక్స్ రావాలా. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ మన లైవ్ క్లాసెస్ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇంకొక 2 పాలసీస్ ఉన్నాయి. 2 పాలసీస్ అయిపోతే ఇండియన్ ఎకానమీ 3 చాప్టర్ సిలబస్ ఈ విధంగా లైవ్ అయిపోయి ఇచ్చింది. ఇప్పుడు మనం పారిశ్రామిక విధానాల్లో భాగంగా ఎంఎస్ఎంఈలు చెప్తూ ఉన్నాము. ఆ తర్వాత రేపటి ఎల్లుండి నుంచి కూడా వ్యవసాయ విధానాలు చెప్తాం. ఆ తర్వాత మానిటరీ పాలసీస్, ట్రేడ్ పాలసీస్, ఇంక 3 పాలసీలు చెప్తాం. ఇండియన్ ఎకానమీ బాగా క్లియర్ కట్ గా ఉంటే ఏపీ ఎకానమీ అనేది సులభంగా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఏంటంటే స్పెషల్ గా మీరు ఏపీ ఎకానమీ తీసుకున్నారు కాబట్టి ఇండియన్ ఎకానమీ కాంటెక్స్ట్ కొంతవరకు మాట్లాడే ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీ డిస్కషన్ చేస్తాను. బాలాజీ చంద్రశేఖర్, క్లాసెస్ టైమింగ్స్ 6 to 7 PM. సో ఆల్మోస్ట్ ఆల్ 6 to 8 o'clock ఉంటుందండి, పిఎంఏ ఉంటుందండి. 6 to 8 ఉంటుంది క్లాసెస్. ఓకే, రైట్. మరి సో నెక్స్ట్ మనం కొంత మాట్లాడుకుందాము. ఈ మాట్లాడుకునే దాంట్లో భాగంగా సరే ఎకానమీ సర్వే 2022 or 23
అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ నౌ మనకు 2022-23 ఎకనామిక్ సర్వేనే ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాట్ ఎట్ టు బి రిలీజ్డ్ సోషియో ఎకనామిక్ సర్వే for 2023-24. Suppose if the Andhra Pradesh government not released the socio-economic survey for the year 2023-24, you have to follow 2022-23. అంతే, ఇక్కడ అదే చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటి వరకు బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కానీ 2023-24కు సంబంధించి ఆర్థిక సర్వేని విడుదల చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయకపోతే మాత్రం మనకు, ఎందుకంటే రేపు బడ్జెట్లో భాగంగా విడుదల చేస్తాము 2025-26లో అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేదు. ఈరోజు రేపు విడుదల చేస్తాము అంటున్నారు. డెఫినెట్గా వస్తుంది. దాంట్లో అన్ని అంశాలు నేను చెప్తాను. ఎకనామిక్ సర్వే మొత్తం A to Z చెప్తాను, ఇంటిగ్రేట్ చేస్తాను. ఏ దానికి అది ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పాలసీస్, 6 పాలసీస్, ఆ తర్వాత నెక్స్ట్ టూరిజం, సర్వీస్ సెక్టర్, మొత్తం అన్ని అంశాలన్నీ కూడా చర్చించుకుంటూ వస్తారు. ప్రతి అంశము మీకు ఇట్లా నోట్స్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మీరు గమనించండి అమ్మా, ఇది రైట్, ఇది ఫస్ట్ బడ్జెటరీ వనరులు. మరి బడ్జెటరీ వనరుల కింద ఏమిటి అనేది మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇది ఉన్న చూడండి. పార్ట్ బి ఉంది చూడండి. ఈ పార్ట్ బి వచ్చేసి దీని కింద పార్ట్ బి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. పార్ట్ బి యూనిట్ 4 పార్ట్ బి. దీని కింద APGSDP వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏమిటి? ఇక్కడ ఏపీ ఎకానమీ నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ది ఏపీ ఎకానమీ అంటారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎకానమీ స్ట్రక్చర్ అంటాము. ఏపీ ఎకానమీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమిటి అనేటువంటి అంశాలు మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం పార్ట్ బి కింద. దెన్ GSDP కాన్సెప్ట్స్, GSDP కాన్సెప్ట్స్, GSDP కాన్సెప్ట్స్ అండి. మరి GSDP కాన్సెప్ట్స్ లో భాగంగా ఏం డిస్కషన్ చేస్తాం, ఇక్కడ అంశాలు వస్తాయి. GSDP at market price, GSDP at market price, GSVA, NSDP, per capita income. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఏమిటి. దెన్ GSDP క్యాలిక్యులేషన్స్, GSDP అంచనాలు ఎలా ఉన్నాయి అనే అంశాలు డిస్కషన్ చేద్దాం. అంచనాలు. మరి తర్వాత GSDPని అంచనా వేయడానికి స్టేట్ ఎకానమీని డెస్ ఎలా డివైడ్ చేసింది, తర్వాత ట్రెండ్స్, GSDP ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అనేటువంటి అంశాలని డిస్కషన్ చేద్దాం ఇక్కడ. ఇది పార్ట్ బి కింద వస్తుందమ్మా. పార్ట్ బి కింద ఇది వస్తుంది. సో చాప్టర్ 4 పార్ట్ బి కింద APGSDP మీరు క్లాసెస్ రెగ్యులర్ గా నేను చెప్తాను. ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఏమిటి, మొత్తం అంశాలను డిస్కషన్ చేస్తాం. తరువాత పార్ట్ సి కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ నుంచి ఫండ్స్ ఎలా వస్తాయి, లోన్ ఎలా వస్తుంది, గ్రాంట్ ఎలా వస్తుంది, మొదలైనటువంటి అంశాలు ఇటీవల కాలంలో ఏ వాటికి ఎలా ఇచ్చారు అనేటువంటి అంశాలన్నిటిని ఇక్కడ మనము డిస్కషన్ చేయటం జరుగుతుంది. ఇది మీకు 4వ చాప్టర్ కి సంబంధించినటువంటి సిలబస్ అండి. 4వ చాప్టర్ కి. మరి 5వ చాప్టర్ లో మనం ఏం డిస్కషన్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విధానాలు,
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విధానాలు వెరీ వెరీ లెంతీ చాప్టర్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విధానాలు వెరీ వెరీ లెంతీ చాప్టర్. మొత్తం పాలసీస్ అన్ని చెప్తాను. రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు బడ్జెట్లో చదివినటువంటి అంశాలన్నీ కూడా మీకు మెటీరియల్లో వస్తాయండి. మరి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి, మరి పథకాలు ఏమిటి, దెన్ వ్యవసాయ అనుబంధపు రంగాలు ఏమిటి, మరి ఇలా ఎలా తీసుకొని వస్తామంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగం ఏమిటి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో లక్ష్యాలు ఏమిటి, పాలసీస్ ఎలా తీసుకొని వస్తున్నారు, వాటిలో భూ సంస్కరణలు వెరీ వెరీ బ్రీఫ్గా జస్ట్ ఒక 2 hours 1 hourలో భూ సంస్కరణలు చెప్తాను. భూ సంస్కరణలు, నీటిపారుదల, సంస్థాగత పరపతి, సహకార రంగం, వ్యవసాయ మార్కెట్లు, కనీస మద్దతు ధరలు, రైతు భరోసా కేంద్రాలు, దెన్ సహకార సమృద్ధి, ట్యాక్స్ కంప్యూటరీకరణ, మరి అటు తర్వాత వ్యవసాయ మార్కెట్లు, పంటల విధానం, పంటల సరళి, మరి అటు తర్వాత ఇటీవల కాలంలో వివిధ పంటల ధోరణులు ఎలా ఉన్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి ప్రకటించినటువంటి పథకాలు ఏమిటి, రీసెంట్ ప్రోగ్రామ్స్ ఏమిటి, దెన్ ఉద్యానవనాలు ఏమిటి, పశు సంవర్ధన ఏమిటి, మరి చేపల పెంపకం ఏమిటి, కోళ్ల పెంపకం ఏమిటి, గొర్రెల పెంపకం ఏమిటి, పాడి పరిశ్రమ ఏమిటి, ఫారెస్ట్ ఏమిటి, మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఇక్కడ డిస్కషన్ చేసి 1 by 1 డిస్కషన్ ఉంటుంది. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. డియర్ ఆస్పిరెంట్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ప్రభుత్వపు విధానాలను ఇంటిగ్రేషన్ చేసుకోవాలా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో రాష్ట్రంలో మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్లు ఎలా ఉన్నాయి, ప్రైవేట్ మార్కెట్, సాంప్రదాయ మార్కెట్లు ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి మార్కెట్లు ఏమిటి, సహకార రంగంలో మార్కెట్లు ఏమిటి, మరి ఇటీవల కాలంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆ రైతు భరోసా కేంద్రాలు దేనికి అనుసంధానం చేశారు, మరి సీఎం యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఇలాంటి అంశాలు ఉంటాయి. మరి ఇవన్నీ బేసిక్స్ ఉండాలి. ఈ బేసిక్స్ ని ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా తీసుకొని వచ్చింది. నీటిపారుదల రంగాన్ని 2 విధాలుగా చదువుకోవాలి. నీటిపారుదల రంగం సాధారణంగా ఎలా చదువుకుంటారంటే, నీటిపారుదల రంగం చెప్పడానికి 2 అంశాలు ఉన్నాయి. జాగ్రఫీ ఓరియంటేషన్ ఉంది, ఎకానమీ ఓరియంటేషన్ ఉంది. జాగ్రఫీ ఓరియంటేషన్ కింద నీటిపారుదలని గురించి చదువుకునేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఏమిటి, రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఏ నది రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తూ ఉంది, ఆ నది పొడవు ఎంత, ఆ నది పైన ఎలాంటి ఆనకట్టలు కట్టినారు, ఆ ఆనకట్టల హైట్ ఎంత, మరి సాగు విస్తీర్ణం ఎంత, ఇవన్నీ కూడా లొకేషన్, జాగ్రఫీ ఓరియంటేషన్. ఎకానమీ మాస్టర్ ఏం చెప్తాడు, నీటిపారుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలాంటి నీటిపారుదల విధానాలను ప్రకటించింది, వాట్ మెజర్స్ టేకన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్రీజ్ ఇరిగేషన్. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేశారు, వాటి డెఫినేషన్స్ ఏమిటి. మరి 1951 నుంచి 1991 మధ్య కాలంలో వాట్ మెజర్స్ టేకన్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ఇరిగేషన్. 1991 నుంచి 2014 వరకు ఏమిటి. 2014లో విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇరిగేషన్ పాలసీ, నీటిపారుదల విధానం, దాన్ని జల విధానము అని అంటాం, ఆ జల విధానాన్ని ప్రకటించింది. ఆ జల విధానం కింద దెన్ ఏ ప్రాజెక్టులు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞము అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. ఆ జలయజ్ఞం కింద సీమాంధ్ర ప్రాంతంలో 54 ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాడు, పునాది రాళ్ళు వేశారు. ఈ 54 ప్రాజెక్టులు ఒకేసారి నిర్మించడానికి వీలు కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ 54 ప్రాజెక్టులు నిర్మిద్దాం, కానీ ఇక్కడ ఒక విధానం అనేది తీసుకొని వస్తారు. ఏమిటి ఆ విధానం, దెన్ ప్రియారిటైజేషన్ భాగంగా తీసుకొని వద్దాం అని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తీసుకొని వచ్చారు. ఓకే, అదే విధంగా ఉమ్మడి పాలనలో
రెండు రాష్ట్రాల మధ్య నదుల నీటి పంపకాలు ఉన్నాయి. ఈ నీటి పంపకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కృష్ణానదిలో ఉన్నటువంటి 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నికర ఆధారపడ్డ జలాలు వస్తాయి? 64%, 66% వస్తాయి. తెలంగాణకి ఎలా పోతాయి? ఏ ప్రాతిపదికన పోతాయి? గోదావరి రివర్ ప్రాజెక్ట్ ఏమిటి, దెన్ కృష్ణా రివర్ ప్రాజెక్ట్ ఏమిటి, మొదలైనటువంటి విషయాలు. అదేవిధంగా మైనర్ ఇరిగేషనల్ ప్రాజెక్టులు, ఈ మైనర్ ఇరిగేషన్ చిన్న నీటి పారుదలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది? ఈ చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిగా వినియోగించుకునడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులను టేకప్ చేసింది. వరల్డ్ బ్యాంక్తో కానీ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీతో రుణాలు తీసుకొని వచ్చేసి 2025-26 కొన్ని కంప్లీట్ అవుతాయి, 2026-27 కొన్ని కంప్లీట్ అవుతాయి, 2027-28 కొన్ని కంప్లీట్ అవుతాయి. ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ చెరువుల మరమ్మతులు ఏమిటంటారు? త్రిబుల్ ఆర్ అంటే రిపేర్, రినావేషన్, రీజనరేషన్. చెరువుల మరమ్మతులు చేయాలా, పునరుద్ధరణ చేయాలా, ఇవన్నీ కార్యక్రమాలు చేయాలా. సో దీనికోసం ఏంటి? నీరు చెట్టు ఏమిటి? మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలు ఏమిటి? మరి మైక్రో ఇరిగేషన్ కింద ఎలా అందిస్తుంది? మరి ట్యాంకులను పరిశుభ్రం చేయటం, మరి అదేవిధంగా బావులకు సంబంధించి ఎంత? మొత్తం పైన రాష్ట్రంలో స్థూల నీటిపారుదల విస్తీర్ణం ఎంత ఉంది? నికర నీటిపారుదల విస్తీర్ణం ఎంత ఉంది? ఈ స్థూల నీటిపారుదల విస్తీర్ణం చెరువుల కింద ఎంత ఉంది, బావుల కింద ఎంత ఉంది, దెన్ కాలువల కింద ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో తక్కువగా ఉంది? నెట్ ఇరిగేటెడ్ ఏరియా మొత్తం పైన ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో, ఏ సోర్స్? టోటల్గా గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా కింద అన్ని ఆధారాల ద్వారా అత్యధికంగా నీటిపారుదల సౌకర్యాలు కలిగిన జిల్లాలు ఏమిటి, తక్కువగా ఏమిటి? నీటిపారుదల సాంద్రత అంటే ఏమిటి? నీటిపారుదల సాంద్రత అంటే ఒక సంవత్సరంలో మొత్తం 3 పంట కాలాల్లో ఒక పంట కాలం కంటే ఎక్కువ పంట కాలానికి నీటిపారుదల సౌకర్యాలు ఎంత విస్తీర్ణానికి ఉన్నాయి, ఒక పంట కాలం కంటే ఎక్కువగా, మొదలైనటువంటి విషయాలు ఇరిగేషన్ కింద ఎకానమీ మాస్టర్ చెప్తాడు. ఎకానమీ మాస్టర్ వేరు, జాగ్రఫీ మాస్టర్ వేరు. ఇక్కడ మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎకానమీ అంటేనే ఏ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు ఏ నది పైన ఉంది, జాగ్రఫీ. అది పోలవరం ప్రాజెక్ట్ హైట్, జాగ్రఫీ. నదుల అనుసంధానం, ఎకానమీ. మరి నిన్ననే ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినాడు. బడ్జెట్ స్పీచ్ లో భాగంగా ఏం మాట్లాడినాడు? నదుల అనుసంధానం చేద్దాం, నదుల అనుసంధానం, రివర్ లింకింగ్. ఈ రివర్ లింకింగ్ ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఏ నదులను అనుసంధానం చేసింది? గోదావరి, కృష్ణా నదులు. ఏ ప్రాజెక్ట్? పట్టిసీమ. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఏమిటా ప్రతిపాదన? వంశధార, గోదావరి, కృష్ణ, పెన్నా, ఈ 4 నదులను అనుసంధానం చేయాల. ఈ 4 నదులను అనుసంధానం చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరమునకు నీటిపారుదల సౌకర్యాలు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఎకానమీ చెప్పేటప్పుడు మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని మానసిక వైకల్యం ఉంటుంది. నాకు కూడా ఉంటుంది మానసిక వైకల్యం, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. మరి స్టేట్ ఎకానమీని గురించి చర్చించేటప్పుడు ఆ మానసిక వైకల్యాలు లేక ఆ చొక్కాలు మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ ఏంటి? గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం ఏం మాట్లాడిందో మనకు కావాలంతే. ఆ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం తీసుకున్న విధానాలు మనం మాట్లాడతాం. రేపు పరీక్షల్లో భాగంగా మనకు అవసరం.